భర్త మహాశయులకు విజ్ఞప్తి కొత్త తెలుగు సినిమా నిన్న మంగళవారం జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్స్ రిలీజ్ అయింది. మన మాస్ మహారాజా రవితేజ హీరో. అంటే నెల క్రితం వరకు నాకు ఈ సినిమా టైటిల్ తెలియదు, సడన్గా వచ్చింది టైటిల్. టీజర్ వచ్చినప్పుడు చూస్తే భలే అనిపించింది. రవితేజ ఏంటి అసలు, ఈ టైటిల్ ఏంటి, అచ్చ తెలుగు టైటిల్ భర్త మహాశయులకు విజ్ఞప్తి అని టీజర్ భలే నచ్చింది అది. ఆ తర్వాత ఒక పాట వచ్చింది, బెల్లా బెల్లా అనేసి. హీరోయిన్ ఆషికా రంగనాథన్, మన నాగార్జున సినిమాలో తీసింది అమ్మాయి. ఈ అమ్మాయి ఈ సినిమాలో ఆ పాటలో కొద్దిగా గ్లామరస్గా కనపడింది. ఆ తర్వాత ఇంకో పాట వచ్చింది ఇంకో హీరోయిన్తో, డింపుల్ హయాతితో, యూట్యూబ్లో. ఆ అమ్మాయి ఇంతకుముందు రవితేజతో కిలాడి సినిమాలో చేసింది. మళ్ళీ ఎందుకు పెట్టుకున్నారబ్బా, ఏమన్నా రవితేజ పర్సనల్ అలా అనిపించింది. సరే అది ఓకే, అది మెలోడీ సాంగ్. ఆ తర్వాత ఇంకో పాట వచ్చింది ఇద్దరు హీరోయిన్లతో కలిపి ఒక మాస్ సాంగ్. ఆ సాంగ్లో కొద్దిగా ఇద్దరు హీరోయిన్లు ఎక్స్పోజింగ్ విచ్చలవిడిగా చేశారు. ఆ పాట అయిపోయాక ట్రైలర్ చూస్తే నాకు చాలా సినిమా వాళ్ళ మీద ప్యారడీలు కనపడ్డాయి ఈ ట్రైలర్లో. ఎస్పెషల్లీ మన ఎస్కేఎన్ మీద, లేకపోతే మన విజయ్ దేవరకొండ పైన, అలాగే మన మంచు ఫ్యామిలీ మీద ఇలా కనపడ్డాయి. ఇక సినిమా వచ్చేసి అంటే సంక్రాంతికి వచ్చింది. సినిమా చూస్తే అంటే మనకు తెలుసు, ఇంకా ట్రైలర్ చూస్తే అర్థమైంది ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నలిగిపోయే కథ అనేసి. ఇక సినిమా కూడా అలాగే ఉంది, సేమ్ ట్రైలర్లో ఏదైతే ఉందో అదే ఉంది. సినిమా స్టార్టింగ్లోనే మనకు స్పెయిన్లో ఓపెన్ చేశారు సినిమాని. రవితేజ అండ్ వెన్నెల కిషోర్ ప్లస్ ఈ హీరోయిన్ ఆషికా రంగనాథ్, ఈ ముగ్గురు. ఆషికా రంగనాథ్తో పాటు మన కమెడియన్ సత్య, ఈ నలుగురు క్యారెక్టర్లతో మొదటి 20 నిమిషాలు కథ నడిచింది స్పెయిన్లో. అక్కడ అసలు నాకు డౌట్ వచ్చింది, ఈ సినిమాకి హీరో రవితేజనా సత్యనా అనిపించింది. ఎందుకంటే మొదటి 20 నిమిషాల్లో సత్య డామినేట్ చేశాడు. పాపం అక్కడ విజయ్ దేవరకొండని వాయిస్ని కొద్దిగా స్పూఫ్ చేసి ప్యారడీ చేశాడు పాపం. బట్ ఓకే పర్లేదు, 20 నిమిషాలు సెటప్. అక్కడ ఒక బెల్లా బెల్లా సాంగ్. అమ్మాయి అసలు హీరో ఇంట్రడక్షనే బికినీతో పెట్టారు. అమ్మాయిని చాలా బోల్డ్గా చేసింది, అసలు గ్లామరస్గా చేసింది. ఇక ఆ తర్వాత కథ ఇంకా షిఫ్ట్ అయింది హైదరాబాద్లో మన హీరోయిన్ ఎవరు, డింపుల్ హయాతితో 10 నిమిషాలు ఉంది క్యారెక్టర్, అంటే ఆ పోషను. ఆ 10 నిమిషాల్లోనే డింపుల్ హయాతి ఇంట్రడక్షను, ఆ తర్వాత మనకు సునీల్ ఇంట్రడక్షను, ఆ తర్వాత మన ఎవరు మురళీధర్ గౌడ్ క్యారెక్టర్ ఇంట్రడక్షను, అక్కడే ఒక పాట, మెలోడీ సాంగ్, స్లో సాంగ్. ఇంత 10 నిమిషాలు ఇంత కథ నడిచింది. ఒక అరగంటకి సినిమా అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది. యాక్చువల్గా మొదటి అరగంటలో సినిమా అయిపోయింది. ఎందుకంటే స్పెయిన్లో ఒకటి పాయింట్, హైదరాబాద్లో ఒక పాయింట్, 2 పాయింట్లు అయిపోయింది అక్కడికి కథ. ఇక సినిమా నడవాలి కాబట్టి ఇప్పుడు స్పెయిన్లో ఉన్న హీరోయిన్ ఆషికా రంగనాథ్ హైదరాబాద్కి రావడంతో మళ్ళీ కథ మొదలవుతుంది అనమాట. ఇంకా మిగతా 2 గంటల సినిమా ఇక అక్కడే తిరుగుతుంది, ఇంకా హైదరాబాద్లోనే. ఇక ఆమె క్యారెక్టర్ వచ్చాక ఇంకా మన రవితేజ క్యారెక్టరు ప్లస్ మన వెన్నెల కిషోరు ప్లస్ సునీలు, మురళీధర్ గౌడు, వీళ్ళందరూ ఇక ఆ మొదటి హీరోయిన్కు రెండో హీరోయిన్కి, ఇద్దరు హీరోయిన్లకి మధ్యన నలిగిపోయే క్యారెక్టర్లో ప్లస్ కొన్ని కొత్త క్యారెక్టర్లు. ఆ పిల్లోడు రోహన్ అని మనకు #90sలో పాపులర్ అయ్యాడు. ఆ పిల్లోడు అంటే అది బలవంతంగా ఇరికిచ్చినట్టే ఉంది ఆ క్యారెక్టర్, అది రాలేదు ఫ్లోలో. అక్కడ ఈ ఇద్దరు హీరోయిన్లతో ఒక పాట. సో మొదటి గంటలో అంటే ఫస్ట్ హాఫ్లో ఒక 3 పాటలు, ఒక హీరోయిన్తో ఒక పాట, ఇంకో హీరోయిన్తో ఒక పాట, ఇద్దరు హీరోయిన్లు కలిపి ఒక పాట, ఇలా 3 పాటలు పెట్టుకున్నారు. అంటే ఎక్కడ నాకైతే అంటే సత్య క్యారెక్టర్ మొదటి 20 నిమిషాలు ఉన్నా కానీ తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో వచ్చింది ఆ క్యారెక్టర్. వెన్నెల కిషోర్ ఉన్న, సునీల్ ఉన్న, రవితేజ ఉన్న, మురళీధర్ గౌడ్ ఉన్న, ఇంతమంది ఉన్నా కానీ ఎందుకో కామెడీ నాకైతే ఎంతగా ఏం అనిపించలేదు సినిమా. సరే వెళ్తుంది. ఇంకా ఈ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటబ్బా అని చూస్తే, అంటే యాక్చువల్గా కథలో చూసుకుంటే మొదటి హీరోయిన్ ఆషికా రంగనాథ్కి రవితేజకి జరిగింది, వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసింటారు మొదటి 20 నిమిషాల్లోనే. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. అక్కడ ఎప్పుడైతే ఆమె హైదరాబాద్ వచ్చిందో మళ్ళీ అనవసరంగా కాంప్లికేట్ చేశారు కథని. అంటే ఓపెన్గా చెప్పలేదు. ఆ అమ్మాయి మోడర్న్గా ఉంటుంది, సరే అయిపోయింది వదిలేద్దామనంటే ఉంటుంది. ఎందుకు రవితేజ ఇలా ఏమో నాకు అంత క్లారిటీ అనిపించలేదు. సరే ఫస్ట్ హాఫ్ ఏదో అలా గడిచిపోయింది. ఇక ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంది. ఆ సీన్ వల్ల కొద్దిగా అంటే కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ అయింది. ఇక అంతే, ఇంకా నాకేం పెద్దగా అనిపించలేదు ఫస్ట్ హాఫ్ కూడా నాకు. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇక అంతే. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆషికా రంగనాథ్ బ్రదర్ అని చెప్పి ఇంకో క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇంకా ఈ రవితేజ దొరుకుతాడా లేదా అన్నట్టు సీన్లు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అసలు ఏంటంటో చేశారు ఆ హోటల్లో. ఏందో అది మన మంచు ఫ్యామిలీని అది జనరేటర్లో చక్కెర పోయడం, ఇలాంటి సీన్లు పెట్టుకొని ఎస్కేన్ సీన్ కట్ చేశారులే, ట్రైలర్లో ఉంది కానీ సినిమాలో తీసేశారు. అది ఏందో అది కంటిన్యూటీ మిస్ అయింది. అసలు రవితేజ కూడా చాలా అన్ఇంట్రెస్టెడ్గా కనపడ్డాడు సినిమాలో. మామూలుగా రవితేజ ఉంటే చాలా ఎనర్జీ ఉంటుంది, అలాంటిది
ఈ సినిమాలో ఎందుకో రవితేజ సైడ్ క్యారెక్టర్ లాగే ఉన్నాడు. ఎవరెవరో వచ్చి సీన్లో ముందుకు వస్తుంటే అవి కూడా ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించదు అది. ఇక ఆ తర్వాత సడన్గా సినిమా ఏంటది, ఏదో పబ్బు సాంగ్ ఏదో పెట్టుకున్నారు. అదేది మన కార్తీక దీపం శోభన్ బాబు సినిమా పాట, ఆరణీకమా నీ దీపం, ఆ పాటకు రీమిక్స్ పెట్టి, అంటే స్టోరీ అలాంటిది కాబట్టి అలా పెట్టుకున్నారేమో. అది సెట్ కాలేదు. ఇంతకుముందు ధమాకాలో ఒక పాట అది మన పల్సర్ బైక్ సాంగ్, అంతకుముందు ఇంకో ఇది రవితేజ సినిమా అనిల్ రావిపూడి సినిమాలో గున్నా గున్నా మామిడి, ఇవన్నీ కరెక్ట్గా సిచ్యువేషన్లో వస్తాయి. ఇక్కడ అందుకు ఫోర్స్ఫుల్గా వచ్చింది ఆ పాట. ఆ పాటలో మళ్ళీ టీవీ సీరియల్ సాంగ్స్ పిన్ని అనేసి ఏంటంటో పెట్టేశారు. అసలు ఆ ఎపిసోడ్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ సత్యాన్ని తీసుకొచ్చి అక్కడ ఏందో ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి డంషరార్స్ ఆడడం ఏంది, పాటలు డ్యాన్సులు ఏంది, అసలు ఏందో రవితేజ పాపం. అసలు ఆ డైరెక్టర్ కిషోర్ తిరుమల నాకు ఇంతకుముందు నేను శైలజ, చిత్రలహరి, ఇలా కొన్ని ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఉన్నది ఒకటి జిందగీ, ఇలాంటి సినిమాలు తీశాడు. కొద్దిగా బాగానే ఉంటుంది అనుకున్నాను నేను ప్రమోషన్స్ చూసి. కానీ మరీ ఇంత నాసిరకంగా తీస్తారనుకోలేదు నేను సినిమాని అయితే. నేను బాగా డిసప్పాయింట్ అయ్యాను సినిమా చూసేస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే ఇంకా మరీ దారుణం. ఇంకా క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిది. ఇంకా ఆ క్లైమాక్స్లో ఆ కన్విన్సింగ్ వాళ్ళిద్దరిని ఆడవాళ్ళని పెట్టి రవితేజ మాట్లాడడం ఏందో, వాళ్ళంతా ఎందుకు కన్విన్స్ అయ్యారు, అసలు ఈ క్లైమాక్స్ ఎండింగ్ ఏందో ఏమీ అర్థం కాలేదు. నాకు అస్సలు నచ్చలేదు సినిమా. నాకైతే ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్ బాగుంది, కానీ సినిమా మాత్రం అంటే కథ, ఇవి చాలాసార్లు మనం చూసిన కథ, శోభన్ బాబు నుంచి జగపతి బాబు వరకు చూసాం ఈ కథలు. కానీ దాన్ని ప్రజెంట్ చేసే విధానం ఎంటర్టైనింగ్గా చెప్తే చూస్తాము, కానీ ఎంటర్టైనింగే లేదు, కామెడీయే లేదు. అంటే ఏమోలే, ఎందుకులే ఇంక ఈ సినిమా గురించి నాకైతే నచ్చలేదు సినిమా. ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి 2 గంటల 15 నిమిషాలు ఉంది సినిమా. అయినా కానీ చాలా లెంతీగా అనిపించింది నాకు సినిమా. నా వల్ల నేనైతే ఎక్కడ నవ్వలేదు ఈ సినిమాలో. ఏమంటే కొద్దిగా హీరోయిన్ల అందాలు అంటే కొద్దిగా ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది ఇద్దరు హీరోయిన్లది. సో నయనానందన్ తప్ప ఇంకా ఏం లేదు సినిమాలో. సో నా రేటింగ్ వచ్చి 2 out of 5 ఓకే అంటాను. పాపం రవితేజ ఎన్ని విధాలుగా ట్రై చేసి అప్పుడప్పుడు క్రాక్ నాకు నచ్చిన సినిమా రవితేజది. ఆ తర్వాత ధమాకా హిట్ అయింది, కానీ నాకు ధమాకా నచ్చలేదు. కానీ క్రాక్ తర్వాత మళ్ళీ రవితేజకి మంచి సినిమా ఎప్పుడు వస్తుందో మరి తెలీదు. అది ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి. నాకైతే నచ్చలేదు. నా రేటింగ్ వచ్చి 2 out of 5. సో ఇప్పటివరకు సంక్రాంతి సినిమాల్లో 3 సినిమాలు చూసేసాను నేను. రాజాసాబు, చిరంజీవి సినిమా అండ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. నాకైతే నా మొదటి చాయిస్, ఎవరైనా ఈ 3 సినిమాలు ఏది చూడాలంటే ఖచ్చితంగా చిరంజీవి సినిమా చూడమని చెప్తాను. నెంబర్ 1. నెంబర్ 2 మన రాజాసాబు. నెంబర్ 3 రవితేజ సినిమా. సో మీ ఇష్టం. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఈ సినిమా మాత్రం ఫ్యామిలీస్తో వద్దు, ఎందుకంటే అమ్మాయిల ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది. ప్లస్ భర్తలు భార్యలు తీసుకెళ్తే మాత్రం బుక్ అయిపోతారు. అనవసరంగా లేనిపోయిన అనుమానాలు వాళ్ళకి క్రియేట్ చేసినట్టు అవుతుంది. సో భర్తలు భార్యలను తీసుకెళ్ళొద్దు. భర్తలు ఇండివిజువల్గా చూడండి, అమ్మాయిల హీరోయిన్ల అందాల కోసమే. ఇక పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉండడం మంచిది. సో అది ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి. నా విజ్ఞప్తి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, మగవాళ్ళు మాత్రం చూడాలనుకుంటే రవితేజ కోసము, హీరోయిన్ల అందాల కోసం చూడండి, కానీ ఫ్యామిలీస్తో పిల్లలతో అస్సలు చూడొద్దు. పెళ్ళాంతో మాత్రం అస్సలు చూడొద్దు. ఓకే, బాయ్.